హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ కాణిపాక వినాయకుని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వంట చేస్తున్నాను. అదేమంటే చెట్టినాడ చికెన్. చెట్టినాడ చాలా ఫేమస్. అది నాకైతే చాలా ఇష్టం. ఆ చెట్టినాడ చికెన్ రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అది మీకు చూపిస్తే ఎలా చేసుకుంటాను నేను మామూలుగా అనేసి రెండు చూసేద్దాం వాడికి ఏమేమి కావాలనేసి. ఓకే, చికెన్ తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక కేజీ చికెన్కి మాత్రమే ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇది బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాజి పువ్వు, ఇలాచి, అల్లం తెల్లగడ్డ పేస్టు, టమోటా, ఇది ఒక ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఇది కొబ్బరి, పసుపు, తర్వాత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా. వీటిని మనం ఆయిల్లో వేసుకుంటాం. వీటిని తర్వాత ఇది వచ్చేసి పేస్ట్ లాగా వేసుకుంటాం దీన్ని మనం. ఇది వచ్చి సోంపు, ధనియాలు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, పట్ట, ఒక 4 ఎండుమిరపకాయలు, ఇది మిరియాలు, జీలకర్ర, దీంట్లో లవంగాలు, గసగసాలు. వీటిని మిక్స్ చేసుకుంటాం. దీన్ని మిక్సీకి వేసుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్స్ చేసుకుంటాం. దీంట్లోనే ఈ కొబ్బరి కూడా వేసేసేయాలి. కొబ్బరి, కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసేయాలి. వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి, ముద్దగా చేసుకోవాలి. దీన్ని చేసేద్దామా ఎలా చేయాలి దీని అనేసి. ఇంకా ఆయిల్, ఇంకా దీన్ని వేసుకోవడానికి ఆయిల్. ఫస్ట్ పెనం పెట్టుకుందాం. ఆయిల్ వేసేద్దామా. ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుంటే చాలు. ఇది వచ్చేసి ఇప్పుడు 1.5 స్పూన్, చిన్న స్పూన్తో 1.5 స్పూన్తో వేసుకున్న ఆయిల్ నేను, ఎందుకంటే వేయించాను కదా ఇవన్నీ, దానికోసం. దీంట్లో ఫస్ట్ జీలకర్ర, మిరియాలు వేసేద్దాం. తర్వాత పట్ట, ఇవన్నీ వేసేయాలి. ఇవన్నీ వేగాలి. ఇవన్నీ ఒకేసారి వేసేయచ్చు దీంట్లోనే. గసగసాలు కూడా. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి దీన్ని. ఎండుమిరపకాయలు వేసేద్దాం. ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసి కొబ్బరి. హైలో పెట్టి వేయించకుండా స్లోలో పెట్టి వేయించుకోవాలంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇది కాసేపు ఆరితే బాగుంటుంది. ఇది చల్లారినాక మిక్సీకి వేద్దాం. అట్లే వేడి మిక్సీకి వేయలేము కదా, ఇంకా దీన్ని వేడైపోతుంది. కొంచెం చల్లారిని అంతలోపల మనం చికెన్కి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 4 స్పూన్లు, పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. మసాలా దినుసులు వేసేసుకుందాం.
నేను 4 స్పూన్లు వేసాను ఆయిల్. మీకు చాలా కొద్ది వేసుకోండి, ఇది ఆయిల్ ఉంటేనే బాగుంటుంది దీనికి. ఎర్రగడ్డ వేసేద్దాం. ఎర్రగడ్డ వేగుతాను కదా, ఎంతసేపు వంట చేయడం బోర్ కొడుతుంది నాకు. ఇప్పుడు నా శారీ చెప్తాను. నా శారీ వచ్చేసి నేను మదనపల్లి రాధాకృష్ణలో కొనుక్కున్నాను. ఇది నేను ఈ మధ్య బ్యూటిషియన్ కోర్స్కి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే కోర్స్ అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవడానికి పార్లర్లో. ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే సుమా వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ రమేష్ సార్ దగ్గర. అక్కడ టీనా అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. ఈ శారీ చూసినప్పుడంతా నాకు శారీ కొనేక్క అంటుంది. ఖచ్చితంగా కొని మాట ఇచ్చాను అమ్మాయి, నేను ఖచ్చితంగా ఈ శారీ కొనిచ్చాలి. టీనా నువ్వు చూస్తున్నావా లేదో, నీకు ఖచ్చితంగా ఈ శారీ కొనిపిస్తాను. నేను మదనపల్లికి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు చెప్పాను ఆల్రెడీ తెచ్చిపెడతా. కానీ ఈ శారీ ఇప్పుడు శారీ ఇది ఇప్పుడు శారీ ఏం కాదు, కానీ అమ్మాయికి మాట ఇచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి తీసిస్తాను శారీ. ఇలా బ్రౌన్ అయింది కదా, కొద్దిగా ఎర్రగడ్డలు టమాటో వేసేద్దాం. దీంట్లో పాటు కొద్దిగా సాల్ట్ చేద్దాం, కొంచెం మగ్గుతుంది తొందరగా. ఈ మసాలాని మిక్సీకి వేసేద్దాం. ఇప్పుడు ఇది ఈ మసాలాకి ఇది ఫ్లేవర్ ఎక్కువ ఇస్తాను. ఇది అనాస పువ్వు కాదు, రాతి పువ్వు. రాతి పువ్వు ఒక్కటే దీనికి టేస్ట్ ఎక్కువ ఇస్తుంది, అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి రాతి పువ్వుని దీంట్లో. టేస్ట్ అదే ఇస్తుంది చెట్నాడ చెక్కి. ఇప్పుడు ఆ మసాలాని మిక్సీకి వేసేద్దాం. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. టమాటా వేగిపోయింది బాగా. ఇప్పుడు అల్లం కన్నా తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువే ఉండాలి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం ఎక్కువ అల్లం ఫ్లేవర్ వస్తుంది. అది తెల్లగడ్డ ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. దేనికి వేసినా ఏ మసాలా వేస్తున్నా మనము తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువ ఉండాలి అల్లం కన్నా. తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత చికెన్ వేయాల, ఎందుకంటే ఆ సారం అంతా బాగా వేగి దిగాలి దాంట్లో ఆ సారం అనేది, అప్పుడు చికెన్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పచ్చి వాసన రాకుండానికి అట్లా వేగిందంటే టేస్ట్ బాగుంటుంది. మనం వంట చేసేటప్పుడు కూడా వెంటనే వేసేయకూడదు, ఏది కొంచెం వేగిన తర్వాత వేయాలి. అప్పుడప్పుడు అన్నీ వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, అది బాగోదు. ఇలా చేసుకున్నామంటే మనకి రైస్ కలుపుకున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా బాగా కొంచెం వేగిన తర్వాత ఆయిల్ బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ముద్ద వేయాలి. మనం మిక్సీకి వేసుకుని ఆ ముద్ద వేయాలి. ఇప్పుడే వేగుతుంది కూడా, కొంచెం వేగనేది. వాటర్ కొద్దిగా బయట వచ్చేసించేవాడి, కొద్దిగా వాటర్ బయట వచ్చేసింది కదా చికెన్లో నుంచి బయట వచ్చేసాం వాటర్. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. వేసేసినాక ఇంకా కొద్దిగా పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే ఆ ముద్దలు ఆల్రెడీ మనం వేసేదాం, ఇవన్నీ వేసాము. కొద్దిగా గరం మసాలా 1 స్పూన్ చాలు, ఇది కూడా అప్పుడే సాల్ట్ కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ ముద్ద వేసేద్దాం దాంట్లో అట్లే.
మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మల్లెమాల స్టూడియోకి వెళ్ళాము, ఒక కొన్ని రోజులు వెళ్ళాము. అక్కడికి సుమా వాళ్ళని కలిసినాము, కొంతమంది జబర్దస్త్ వాళ్ళని, కొంతమంది యాక్టర్స్ శివాజీ అంతా కలిసినాము. చాలా అనుకున్నాం కానీ షూటింగ్ అనేది చాలా చాలా కష్టం అసలు. షూటింగ్ అసలు అక్కడ వాళ్ళకి ఎన్ని టేపులు తీసుకుంటారో మనకేమి ఇక్కడ తెలియదు, కానీ ఈ టీవీలో చూస్తాము తెలియదు, కానీ చాలా టేపులు తీసుకోవాలి అసలు. సుమా అయితే ఎంత బాగా మాట్లాడుతుందో, రియల్ కూడా అలానే మాట్లాడుతుంటాను, చాలా బాగా మాట్లాడతారు అసలు. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ మనం ఇంకా ఉండలేం కదా అక్కడే చదవలేదు. మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే వాళ్ళు రమ్మన్నారు. వరంగల్ నుంచి మాదేవి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ పెడతా ఉంటుంది. మాదేవి, సుమ, రోజా, టీనా వీళ్ళలు ఏదో మెసేజ్ పెడతా ఉంటారు, గ్రూప్ పెడతా ఉంటారు, నాకు ఏదో పెడతా ఉంటారు. మాదేవి చాలా బాగా మాట్లాడుతుంది. రమేష్ వచ్చేసి కోర్స్ బాగా నేర్పిస్తారు అసలు, చాలా చాలా బాగా నేర్పిస్తారు. మనకి ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లారిటీ ఇస్తారు, ఎప్పుడైనా అడగచ్చు మమ్మల్ని. కొన్ని కోర్సులు చెప్పరు కదా అలాగా అసలు. ఈ సార్ అయితే బాగా చెప్పేస్తారు. ఇంచుమించు 10 years వర్క్ చేసినారు రమేష్ సారు సుమాకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా, చాలా బాగా చేస్తారు ఆయన. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. జాయిన్ అవ్వచ్చు మీరు కూడా. మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాను, దీన్ని మూత చేస్తాను. ఇప్పుడు తగ్గిద్దాం కొద్దిగా. ఈ కూరకి మనం వేసాం కదా మిక్సీకి వేసాం కదా, ముద్దే టేస్ట్ ఇది దీనికి. ఇంకొక 10 minutes ఉంటే అయిపోతుంది ఇంకా. ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది, ఇది ఇంకా వాటర్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టేస్తాను. ఎందుకంటే ఇది ఎగిరి మళ్ళీ ఇట్లంతా వచ్చి పడుతుంది కదా, చుక్కలంతా పడుతుంది అనేసి ఇట్లా పెట్టేసి కింద పడతాయి చుక్కలన్నీ. దీని ద్వారా ఇంకా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతుంది, ఇంకా డ్రై అవుతుంది అప్పుడు చికెన్. ఇది ఒక టెక్నిక్ అనుకోండి. చికెన్ ఉడికిపోయింది, ఇంకా కొత్తిమీర వేసేద్దాం లాస్ట్లో. ఇంకా చాలు, ఇంకా ఆపేద్దాం. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది అసలు. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. దీంట్లోనే మా మయూకా స్టోర్లో వచ్చేసి చెత్తినాడ మసాలా ఉంది. ఇప్పుడు ఇంత ముద్ద వేసాం కదా మేము, అలా కాకుండా మసాలా పౌడరే ఉంది మన దగ్గర, అది మీరు తీసుకోవచ్చు. నా స్టైల్లో చెత్తినాడ చికెన్ చేసేసాను. ఇంకా టేస్ట్ చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అలాగే మా మయూకా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలానే నేను ఇంకేమైనా చేస్తానండి వీడియోస్, ఇంకేమైనా మార్చుకుంటే కమెంట్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మార్చుకుంటాను. మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు. మీరు ఏమైనా చెప్పారంటే నేను మార్చుకుంటాను దాన్ని. మా యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ చేయండి. థ్యాంక్ యూ.